కుంభమేళాకు ధీటుగా గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. మహా కుంభమేళాకు ధీటుగా గోదావరి పుష్కరాలు నిర్వహించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్ష అని, అందుకు తగ్గట్టుగా శాఖలన్నీ సమన్వయపరుచుకుంటూ ముందుకెళ్లాలని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై పాలకొల్లులో వివిధ శాఖల అధికారులతో మంత్రి నిమ్మల సమావేశం నిర్వహించారు. గోదావరికి 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో పవిత్ర కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ఇప్పటి నుంచి శాఖలని సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఇరిగేషన్, పంచాయతీరాజ్, మున్సిపల్, ఎండోమెంట్, టూరిజం, R&B, ఫిషరీస్, సివిల్ సప్లైస్, హోమ్ ఇలా శాఖలన్నీ తరచూ సమన్వయ సమావేశాలు జరుపుకుంటూ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని సూచించారు. 2 ఏళ్ల వ్యవధి ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి సూచన మేరకు ఇటీవలనే రాజమండ్రిలో పుష్కరాల సన్నాహక సమావేశం నిర్వహించామని, 2003లోనూ 2015లోనూ గోదావరి పుష్కరాలు నిర్వహించే భాగ్యం ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందన్నారు. పుష్కరాల నిర్వహణలో అపార అనుభవం ఉన్న ముఖ్యమంత్రి సారథ్యంలో పవిత్ర కార్యాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఇటీవల జరిగిన ప్రయాగ్రాజ్ మహా కుంభమేళ అనుభవ పాఠాలు, సమర్థ నిర్వహణ మనకు అలంబనే అంటూ 2015 గోదావరి పుష్కరాల్లో 117 కోట్లతో పనులు చేపట్టి రాజమండ్రి రూపురేఖలే మార్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. పుష్కరాల నిర్వహణకు ప్రాథమిక పనుల్లో భాగంగా 3625 మీటర్ల పొడవున 145 ఘాట్లను, పశ్చిమ గోదావరి జిల్లాలో 2452 మీటర్ల పొడవున 98 ఘాట్లను గుర్తించామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.